మీకేం తీసుకొచ్చారు కృష్ణంరాజు గారు ఫస్ట్? అదే ఇద్దరికి కృష్ణరాజు గారు. కృష్ణంరాజు గారు. అదే కృష్ణరాజు గారు ఫస్ట్ నాకు ఆయన ఎంపీగా గెలిచాక పాప చిన్న పాప. నేను ఆయన ఫస్ట్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి దిగబెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మంచి సారీస్ ఎక్కడ దొరుకుతాయంటే, సార్ సౌత్ ఎక్స్లో అన్ని మంచి సారీస్ బ్రాండెడ్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళి ఒక 3 సారీస్, ఒకటి 20,000, ఒక 25,000 అలా ఒక 3 సారీస్ తెచ్చారు. ఫస్ట్ టైం తీసుకొచ్చారు నాకు ఆ సారీస్. తెచ్చాక మళ్ళీ అన్నారు, మా షాప్ అతను అన్నాడు, నీకు నచ్చకపోతే మేడం మళ్ళీ ఢిల్లీ వచ్చినప్పుడు మార్చుకోవచ్చు సార్ అని. నేను ఫస్ట్ టైం మీరు తెచ్చిన చీరలు ఎందుకంటే మార్చడానికి గుర్తుగా ఈ రోజుకి కూడా నేను బీరువాలో ఆ చీరలు అలా పెట్టుకున్నాను అనమాట. అలా పాపం ఆయనకి అందరికీ ఆయన మా మేనగోడలకి ఏంటి, మేనల్కి ఏంటి, అందరికీ. అంటే నేను విన్నాను కృష్ణంరాజు గారు మీది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, బట్ చూస్తే ఆన్ స్క్రీన్ ఎప్పుడు మాకు అలా అనిపించలేదు. అసలు ఎవ్వరు అనేవారు కాదు. అసలు అందరూ కూడా ఆనందపడిపోయేవారు ఇద్దరిని చూస్తే. మేము షూటింగ్కి కర్ణాటక వెళ్ళాము. ఆ కర్ణాటకలో కూడా వాళ్ళు సారు షూటింగ్ దగ్గరికి నేను మామూలుగా ఆ టైంకి ఆయనకి ఫుడ్ అది నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా నేను ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు మా కృష్ణరాజు గారికి మీ ఇంట్లో రెడీ చేసేయండి భోజనం అంటే వాళ్ళు రెడీ చేస్తారు. ఎక్కడ తిరిగినా ఇంటి భోజనం ఆయనకు చేసి పట్టుకెళ్ళేదాన్ని. ఆయన అలాగే చూసుకుంటూ వచ్చానన్నమాట. ఎక్కడ కూడా ఆ భోజనం అక్కడ బయట అదే తినేవారు కాదు. ఆయనకు నీట్గా ఎవరో ఒకరి ఇంట్లో చేయించి పట్టుకునేది. సో ఇద్దరు చేసేటప్పుడు ప్రభాస్ గారు అండ్ కృష్ణరాజు గారు ఇద్దరు కాంబినేషన్లో చేసేటప్పుడు ప్రభాస్ గారు చాలా భయపడే వాళ్ళు అంట, చాలా టేక్స్ తీసుకున్నారు. అవును, ఇలా ఫస్ట్ టైము చాలా భయపడ్డారు. అంటే కృష్ణరాజు గారి తర్వాత రూమ్లో ఎందుకు భయపడతావు చెప్పు, నువ్వు నాకన్నా బాగా యాక్ట్ చేస్తావు, కొడుకుని ఎలా భయపడకుండా చెప్పడం అనమాట. మంచి ఆర్టిస్ట్వి అని చెప్పి ఆ అబ్బాయితో. కానీ ఫస్ట్ టైం చాలా భయపడ్డారు బాబు. అంటే నేను విన్నాను చాలా షార్ట్లు ఎదురుగా ఉంటే అసలు అసలు చేయలేదు, అంత భయపడ్డారు. అందుకే ఎప్పుడైనా సరదాగా బాబు షూటింగ్లు చూడడానికి మేము వస్తే కొంచెంసేపు మేము కూర్చొని మేము వెళ్ళిపోయాకే, లేకపోతే ఏ సీను అక్కడ మేము చూడలేదు బాబుది. అసలు మేము ఉంటామని యాక్ట్ చేసేవారు కాదు. ప్రభాస్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదో? అయ్య బాబా, నాకు ఎన్ని సినిమాలు చూసినా ఎంత బాగున్నా ఒక బాహుబలి అంటే ఒక రకమైన ఇష్టం అనమాట. ఎన్నిసార్లు చూసే ఉంటానో నేను, మొత్తం రికార్డు అరిగిపోయి ఉంటుంది నేను చూసినందుకే. అది బాహుబలి ఒక్క సాంగ్ చాలండి. బాబా బల బల బలరా బలి. ఆ బాహుబలి అనేది ఈ రోజుకి కదా అది వండర్. అదొక ఏదో ఆస్కార్ అవార్డు అంటారు కానీ అంతకన్నా వాల్యూ అనిపిస్తుంది నాకు ఆ బాహుబలి. ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన రాజమౌళి గారు, ప్రభాస్ గారు కలిపి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మీరు ఒక పార్లమెంట్లో మాట్లాడుకున్న, ఒక అసెంబ్లీలో మాట్లాడుకొని, ఒక రెస్టారెంట్లో మాట్లాడుకుని, బాహుబలి ముందు బాహుబలి తర్వాత అంటారు కదా, అదే అనమాట దాని గొప్పతనం. కరెక్ట్గా చెప్పారు. బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేది